సుందరాకాండ 51వ సర్గ. 50వ సర్గలో హనుమంతుడు రావణాసురుడితోటి తనని బ్రహ్మాస్త్రము బంధించకపోయినా సరే కట్టుబడి ఉన్నట్టుగా చేసి రావణాసురుడిని కలవటానికి వచ్చినట్టుగా చెప్తాడు. ఇంకా ఈ విధంగా చెప్తాడు. సుగ్రీవుడి ఆజ్ఞానుసారము ఇక్కడికి వచ్చాను. వానరరాజు సుగ్రీవుడు నీకు సోదరుడి వంటివాడు. అతడు పంపించిన సందేశాన్ని వినిపిస్తాను, విను. దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుడైనటువంటి శ్రీరాముడు అమిత తేజోసంపన్నుడు. రాముడు తండ్రి ఆజ్ఞ పరిపాలించి తన భార్య సీతతోటి తమ్ముడు లక్ష్మణుడితోటి వనవాసానికి వస్తాడు. దండకారణ్యంలో అతని లేని సమయం చూసి ఆ సీతామాతని ఎవరో అపహరించి తీసుకువెళ్లారు. సీతాదేవిని వెతుకుతూ ఋష్యముఖ పర్వతం చేరారు. సుగ్రీవుడిని కలిశారు. సుగ్రీవుడికి వాలిని వధించి వానర రాజ్యాన్ని కట్టబెడతానని రాముడు అభయం ఇస్తాడు. అలాగే సుగ్రీవుడు రాముడికి సీతాదేవి అన్వేషణలో సహాయం చేస్తానని మాట ఇస్తాడు. ఇలా పరస్పరము ఒకరికొకరు మాట ఇచ్చుకుంటారు. వాలి ఎంత బలశాలో నీకు తెలుసు. అలాంటి బలసంపన్నుణ్ణి ఆ రాముడు ఒకే ఒక బాణంతో నేల కూల్చాడు. సుగ్రీవుడు తన వానర సైన్యాన్నంతా కూడా భూమి నలుచెరుగులా పంపించేశాడు. సీతాన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. అలా అన్వేషిస్తున్న వారిలో నేను ఒకడిని. ఇక్కడ సీతామాతని కనుగొన్నాను. నువ్వు ధర్మాధర్మాలు తెలిసిన వాడివి, గొప్ప తపస్సంపన్నుడివి. ఏది మంచో ఏది చెడో నీకు బాగా తెలుసు. అలాంటిది ఒక పరాయి భార్యని బలవంతంగా తీసుకొచ్చి నీ ఇంట్లో ఉంచుకోవడం సరైన పని కాదు. రామలక్ష్మణులకి కోపం వస్తే వాళ్ళ ముందు నిలబడగలిగే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నీ మంచి కోరి చెప్తున్నాను, మర్యాదగా ఆ సీతామాతని ఆ రాముడికి అప్పచెప్పు. తపస్సు చేసి దీర్ఘాయుషుని వరంగా పొందావని అనుకుంటున్నావేమో. నువ్వు ఎవరి నుంచి ప్రాణాపాయం రాకూడదు అని కోరుకున్నావో ఆ కోరుకున్న వారిలో ఈ సుగ్రీవుడు లేరు. పూర్వము చాలా తపస్సు చేశావు. ఆ తపస్సు ఫలితంగానే ఇప్పుడు నువ్వు సుఖాలు అనుభవిస్తున్నావు. నీకు తోచినట్టు అధర్మంగా ప్రవర్తిస్తున్నావు. నీ పుణ్యం అంతా కూడా కరిగిపోతోంది. పెరుగుతున్న నీ అధర్మానికి ప్రతిఫలాన్ని అనుభవించాల్సిన సమయం నీకు ఆసన్నమైంది. అందమైన ఈ లంకానగరము సీతమాత తేజస్సు వల్ల ఇప్పటికే దగ్ధమైపోయింది. మిగతాది ఆ రామబాణాగిలో కాలిపోతుంది. సపుత్ర మిత్ర సపరివార బాంధవంగా నశించిపోవటానికి నువ్వు కారణభూతుడు అవుతున్నావు. నేను ఇరుపక్షాల నుంచి ఆలోచించి నీ మేలు కోరి నీకు చెప్తున్నాను, మర్యాదగా సీతాదేవిని ఆ రాముడికి అప్పచెప్పు అని నిర్భయంగా మాట్లాడుతున్న హనుమంతుడి వైపు కోపంతో ఊగిపోతూ చూస్తాడు రావణాసురుడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సరుకులో చూద్దాం. అంతవరకు సెలవు.